అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈవినింగ్ టైంలో నేను వర్క్స్ ఎలా చేసుకుంటాను అంటే ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది వీడియోలో అయితే చూపించేస్తున్నాను. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతిసారి డిన్నర్ కోసం అయితే ఈవినింగ్ నుంచే ప్లాన్ చేసుకుంటాను. అంటే ఏం ప్రిపేర్ చేసుకోవాలా, ఇంకా కర్రీ చేయడం కోసం వెజిటేబుల్స్ కట్ చేసుకోవడము అట్లాగైతే ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే ఈవినింగ్ కాగానే హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తారు, ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయాలి. వాళ్ళు ఉన్న టైంలో కూడా పనులు చేసుకుంటూ ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉండదు కదా. అంటే మొత్తం ఎలాగో ఖాళీగానే ఒక్కళ్ళమే ఉండిపోతాం కదా. అందుకే నేనైతే వాళ్ళు వచ్చే లోపే అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకుంటాను. నాకైతే ఆఫ్టర్నూన్ నిద్రపోయే అలవాటు అయితే లేదు. ఎప్పుడో ఒక్కోసారి సిక్గా అనిపించినప్పుడు మాత్రమే పడుకుంటాను. మిగతా టైంలో ఇంకా ఏదో ఒక చిన్నగా సర్దుకోవడము, ఇల్లు క్లీన్ చేసుకోవడము అట్లాగా పనులు అయితే చేసుకుంటాను. ఎందుకంటే మా బాబు స్కూల్ నుంచి వచ్చేసాక నేను క్లీనింగ్ సెక్షన్ అయ్యి పెట్టుకున్న వేస్ట్. ఎందుకంటే మొత్తం అన్ని టాయ్స్ అన్నీ ఇంటి నిండా వేస్తాడు, ఆడుకుంటాడు, అంతా గజిబిజి చేస్తాడు. నేను ఎంత క్లీన్ చేసినా వేస్ట్ అనమాట. అందుకే వాడు వచ్చే లోపే నేనైతే ఇల్లు క్లీన్ చేసి పెట్టుకుంటాను. వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నుంచి నాకు వాడితో టైం స్పెండ్ చేయడమే సరిపోతుంది. అంటే ట్యూషన్కి పంపిస్తున్నాను కాబట్టి హోంవర్క్ అక్కడే చేసి వస్తాడు. ఇంకా చదువు రిలేటెడ్ ఏమీ అయితే పట్టించుకోను, ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు ఫస్ట్ క్లాసే కదా. అందువల్ల అయితే నేను మిగతా టైం అంతా నేను వాడితో ఆడుకోవడము, ఏదో ఒకటి యాక్టివిటీస్ చేపించడం అట్లాంటి వాటి మీద అయితే ఫోకస్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ ఎలాగో హడావిడిగానే తినేస్తారు. స్కూల్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి అన్న హడావిడిలో అయితే ఎంత సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. తిన్నా కూడా టేస్టీగా ఉన్నా సరే వాళ్ళు హడావిడిగా తినేస్తారు, వెళ్ళిపోతారు. ఇంకా ఆఫీస్లో మనము లంచ్ ఎంత మంచి లంచ్ పెట్టినా సరే ఆఫీస్లో అందరితో తినేసి హడావిడిగానే అంటే తృప్తిగా తిన్న ఫీలింగ్ రాదు కదా. ఎప్పుడైనా ఇంకా వేడివేడిగా తినాలి, తృప్తిగా తినాలి అంటే అది ఓన్లీ డిన్నర్ టైంలోనే కుదురుతుంది. అందుకే నేను డిన్నర్ అయితే కొంచెం మంచిగా ప్రిపేర్ చేస్తాను. అంటే మంచి హెల్దీ ఫుడ్ కానీ వేడివేడిగా అట్లాగా ప్రిపేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే లంచ్ బాక్స్ పెట్టేస్తాం కాబట్టి వాళ్ళు వేడిగా తినే అవకాశం ఉండదు. ఓన్లీ ఈవినింగ్ టైంలోనే కదా వాళ్ళ ఇంట్లో ఉండేది. సో అలాంటప్పుడు మనము ఫ్రెష్గా హెల్దీగా వేడివేడిగా సర్వ్ చేస్తే వాళ్ళు కూడా తృప్తిగా తింటారు. ఇంకా ప్రశాంతంగా నైట్ అయితే నిద్రపోతారనమాట కడుపు నిండా తింటే. అందువల్ల నేనైతే డిన్నర్ టైంలో అయితే హడావుడి లేకుండా ముందు నుంచే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా ఈరోజు అయితే ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఆలూ ఫ్రై అండ్ పచ్చిపులుసు చేస్తున్నాను. మా బాబుకి ఎవర్ గ్రీన్ అనమాట. అది ఎన్నిసార్లు పెట్టినా తింటాడు, వాడు ఫేవరెట్. వీక్లీ వన్స్ అయితే మా ఇంట్లో అయితే ఆలూ ఫ్రై అయితే కంపల్సరీగా ఉంటుంది. అంటే తినకూడదు అంటారు కానీ ఆలు అనేది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తిన్నా పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే కొంచెం అవాయిడ్ చేయడమే మంచిది. నేనైతే వాడిని స్కూల్ నుంచి తీసుకురాగానే వాడిని ఫ్రెష్ చేయించి వాడికి తినడానికి ఏదైనా స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇచ్చి నేనైతే డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. అంటే వాడితో మాట్లాడుకుంటూ, అంటే వాడు ఆడుకుంటూ ఉంటాడు, వాడిని చూసుకుంటూ నేనైతే వెజిటబుల్స్ కట్ చేసుకుంటాను. వాడితో ఉంటున్నట్టు ఉంటుంది, మన పని కూడా తొందరగా అయిపోతుంది కదా. ఒకప్పుడు నేనైతే వెజిటబుల్స్ కట్ చేయాలన్నా ఏది చేయాలన్నా సరే కిచెన్లోనే చేసుకునేదాన్ని, స్టవ్ దగ్గరే ఉండి కట్ చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు మా బాబు పెద్దగా అవుతున్నాడు కాబట్టి వాడితో మాట్లాడుతూ వాడితో టైం స్పెండ్ చేస్తూ ఉండడం కోసం అయితే ఎక్కువగా నేనైతే హాల్లోనే వెజిటబుల్స్ కట్ చేసుకొని అన్నీ కట్ చేసుకున్న తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంతకుముందు నేనైతే ఆనియన్స్ ఇంకా మిర్చి ఇవన్నీ కట్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యేలోపు నేనైతే మిగతా కూరగాయలు ఏదైనా ఉంటే అవి కట్ చేసుకొని ప్యారలల్గా కర్రీ చేసుకునేదాన్ని, వెంటనే అయిపోయేది. కాకపోతే ఈ మధ్య మా బాబుతో కొంచెం టైం స్పెండ్ చేయాలని చెప్పేసి హాల్లో కూర్చొని వాడితో మాట్లాడుకుంటూ అయితే వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను. అంతేకాకుండా వాడు స్కూల్లో ఉన్నప్పుడైతే నేను టీవీ చూసుకుంటూ ఇంకా అలవాటు అయిపోయిందనమాట నిదానంగా వెజిటబుల్స్ కట్ చేయటము. మార్నింగ్ టైంలో ఎలాగో మనము హడావిడిగా కట్ చేసి పెట్టుకుంటాము, హడావిడిగా అయిపోతుంది కర్రీ కానీ ఇంకా టిఫిన్స్ కానీ ఇవన్నీ. అక్కడ నించొని అసలు బయటికి రావడానికి కూడా కుదరదు. కొంచెం ప్రశాంతంగా ఏ పనిని చేయాలి అని అంటే అది నాకు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలోనే కుదురుతుంది. మార్నింగ్ అంతా హడావిడిగా ఉండిపోతుంది. ఇక మనమైతే వెజిటేబుల్స్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే కర్రీ అంత తొందరగా అయిపోతుంది. మనం ఏదో కంగారుగా పెద్దగా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం అనుకో కర్రీ అనేది చాలా లేట్గా అవుతుంది.
ఇంకా కర్రీ వెజిటేబుల్స్ సరిగ్గా కట్ అవ్వకుండా ఉంటే కర్రీ కూడా చూడడానికి అంతగా కనిపించదు అనమాట. ఈవెన్గా కట్ చేసుకోవడం అలవాటు నాకు ఫస్ట్ నుంచి. మా మమ్మీ వాళ్ళు కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ ఇంకా హడావుడిగా ఎట్లా పడితే అట్లా కట్ చేస్తూ ఉంటారు. అయినా వాళ్ళ కర్రీస్ టేస్టీగానే ఉంటాయి, కానీ నాకు ఎందుకో అన్నీ ఈవెన్గా ఉంటేనే కర్రీ కలర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అందుకే నేనైతే ఎప్పుడైనా సరే ఈవెన్గా కట్ చేసుకుంటాను. అవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను. మా మమ్మీ వాళ్ళేమో మాకు అంత ఓపిక ఉండదు, అంత ప్రశాంతంగా కూర్చొని కట్ చేయడానికి అని చెప్తారు. కాకపోతే నాకు ఇలానే అలవాటు, ఇలానే ఇష్టం. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంకా కర్రీ చేయడం చాలా సింపుల్ అయిపోతుంది. నార్మల్గా మార్నింగ్ టైంలో అయితే నేను ప్యారలల్గా తాలింపు వేసుకుంటూ వెజిటేబుల్స్ కట్ చేసుకునేదాన్ని. అంటే మార్నింగ్ అంత టైం ఉండదు కదా, 7:30 కల్లా నేనైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 ప్రిపేర్ చేయాలి. మా హస్బెండ్ అయితే 7:30 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అందువల్ల మార్నింగ్ అంతా హడావుడిగా ఉంటుంది. ఈవినింగ్ టైంలోనే కొంచెం ప్రశాంతంగా వంట చేయడానికి కుదురుతుంది అనమాట నాకు. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఏం పని ఉండదు. మనము పోపేసి లైట్గా ఉప్పు కారం వేసేసి అవే మగ్గుతాయి అన్నమాట. మనం స్టవ్ దగ్గర ఉండే అవసరం కూడా ఉండదు. పొటాటో ఫ్రై అనే కాకుండా ఏ ఫ్రైస్కి అయినా సరే ఆనియన్స్ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా వెజిటేబుల్స్తో పాటు మళ్ళీ ఆనియన్స్ ఫ్రై అవుతాయి కాబట్టి మనం ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదనమాట. లైట్గా కొంచెం పచ్చిగా ఉండకుండా కొంచెం రోస్ట్ అయితే చాలు. ఇంకా నేను ఏ ఫ్రైస్ చేసినా సరే నేను తాలింపు గింజలు అనేవి ఎక్కువగానే వేసుకుంటాను. ఎందుకంటే క్రిస్పీగా తగులుతూ ఉంటాయి అన్నమాట తింటుంటే. మనకు కొంచెము కర్రీ అనేది ఫ్రై లాగా అంటే క్రిస్పీగా ఉండాలంటే మాత్రం మూత లేకుండా అయితే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. లేదు కొంచెం మెత్తగా ఉడకాలంటే మాత్రం మూత పెట్టుకొని మగ్గించుకుంటే అయితే కొంచెం మెత్తగా ఉంటుంది. ఇంకా మా బాబుకి అయితే క్రిస్పీగా కావాలి కాబట్టి నేను అలానే వదిలేసాను. తర్వాత నేనైతే పచ్చి పులుసుకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. చింతపండు ఎప్పుడైనా సరే మనము నానబెట్టుకునే ముందు అయితే 1 టైం అయితే వాష్ చేసుకొని నానబెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మన చింతపండు అనేది అంత అంటే కింద పడిన కాయలు అట్లాగా తీసి అమ్ముతారు కదా, అందులో ఎట్లా పడితే అట్లాగా కవర్లో ప్యాక్ చేసి పెడతారు కాబట్టి ఒకసారి క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి. కర్రీ మగ్గేలోపు ఇంకా చింతపండు నానేలోపు అయితే నేనైతే ఆఫ్టర్నూన్ వాష్ చేసుకున్న బట్టలు ఉంటాయి కదా, అవైతే ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే 1 అవర్లో అయితే నేను ప్లాన్ చేసుకుంటాను అనమాట. 1 అవర్ లోపు ఏదైనా పైన చిన్న పనులు అలాంటివి ఏమైనా ఉన్నా సరే అవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి నేనైతే అంటే ఒక 6 లోపు అయితే అన్ని పనులు కంప్లీట్ అవ్వడానికి అయితే టార్గెట్ అయితే పెట్టుకుంటాను. ఇప్పుడే కాదు, ఎవ్రీ టైం అంతే. సండే ఒకరోజు మాత్రము అలా కుదరదు అనమాట. ఇంట్లో అందరం ఉంటాం కాబట్టి ఇక ఎప్పుడు పడితే అప్పుడు పనులు చేసుకోవడం అవుతుంది. ఒక్కోసారి అయితే పోస్ట్పోన్ చేస్తూ ఉంటా, లేజీగా అనిపిస్తుంది. కాబట్టి నేనైతే సండే అయితే ఈ రూల్స్ ఏమీ ఉండవు. ఇంకా సాటర్డే వరకు అయితే నా టైమింగ్స్ అన్నీ ఇవే అనమాట. 6 లోపు డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. ఇంట్లో ఏమన్నా చిన్న పనులు ఉన్నా, క్లీనింగ్ అట్లాంటివి ఏమున్నా సరే 6 లోపు అయితే కంప్లీట్ చేసుకుంటాను. అంతేకాకుండా సమ్మర్ వచ్చింది కాబట్టి మనము బట్టలు ఎప్పుడు వాష్ చేసినా సరే 1 అవర్లోనే డ్రై అయిపోతున్నాయి. అంతకుముందు వింటర్లో ఇంకా రైనీ సీజన్లో మాకు ఎండ ఎక్కువ రాదు కాబట్టి డే మొత్తము ఇంకా 2 డేస్ అయినా సరే ఎండకపోయేవి. ఇప్పుడైతే నాకు హాఫ్ డేలోనే డ్రై అయిపోతున్నాయి కాబట్టి ఎప్పుడైతే నేను ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. అంతేకాకుండా మాకు ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉందన్నమాట. డైలీ ఒక 3 టైమ్స్ అయితే వాటర్ వదులుతాము. మిగతా టైంలో వాటర్ వస్తాయో రావో తెలీదు. మీరైతే ఆ టైంలో అయితే పనులన్నీ ఫినిష్ చేసుకోండి అని అయితే మాకు చెప్పారు. దానివల్ల ఏంటంటే నేను ఇంకా ఎప్పుడు వాటర్ వదిలితే అప్పుడే అన్ని పనులు అయితే చేసుకుంటాను. గిన్నెలు క్లీన్ చేసుకోవడం అట్లాంటివి అయితే మనం బకెట్లో పెట్టుకోవచ్చు, కానీ వాషింగ్ మిషన్ కాబట్టి ఇంకా వాటర్ వచ్చే టైంలోనే మనం వాష్ చేసుకోవాలి. కాబట్టి నేను ఎప్పుడు వాటర్ వదులుతారో ఆ టైం చూసుకొని అప్పుడు వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసుకుంటాను. మేము హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయింది. 8 ఇయర్స్లో మాకు అంటే మేము వచ్చిన కొత్తలో ఒక 1 ఇయర్ అయితే వాటర్ ప్రాబ్లం ఉంది. తర్వాత 6 ఇయర్స్ అయితే వాటర్ ప్రాబ్లమే లేదు. కానీ లాస్ట్ 1 ఇయర్ నుంచి అయితే వాటర్ ప్రాబ్లం ఉంది. అసలు రైనీ సీజన్లో కూడా వాటర్ ప్రాబ్లం ఉందంటే అర్థం చేసుకోండి. అంటే వాటర్ ఇక్కడ సిటీలో తక్కువే కాదు, కాకపోతే మంజీరా వాటర్ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా అయితే మంచిరా వాటర్ అయితే పంపులు అయితే ఆన్ చేయట్లేదంట. దానివల్ల ఏంటంటే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకైతే వాటర్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. మాకైతే స్పెషల్గా ట్యాంకర్స్ అట్లాగా తెప్పించి వేస్తున్నారు, కానీ మాకు ట్యాంకర్స్ కూడా ఎక్స్ట్రా అయితే మనీ తీసుకుంటున్నారు. అంటే మంత్లీ 1000 రూపీస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నారు అనమాట. ఇట్లా వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ట్యాంకర్స్ తెప్పిస్తున్నామని.
అంటే మా ప్రాబ్లం ఏం కాదు. మంజీరా వాటర్ రాకపోవడం వల్ల ట్యాంకర్స్ తెప్పిస్తున్నారు. అంటే ఓనర్స్‌కి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కానీ రెంట్‌గా ఉండే వాళ్ళకి బర్డెన్ పడుతుందనమాట. దీని బదులు బోర్ వేయించుకుంటే బెటర్ అనిపించింది. కానీ వాళ్ళు ఎందుకు వేయించలేదో తెలీదు కానీ, ఇంకా మంజీరా వాటర్ మీద డిపెండ్ అయితే ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుంది. రెంట్‌కునే వాళ్ళ మీద బర్డెన్ పడుతుంది కాబట్టి ఓనర్స్ కూడా పెద్ద పెయిన్ అనిపించట్లేదేమో. రెంట్‌తో పాటు మెయింటెనెన్స్ ఛార్జ్ ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ ఛార్జ్ కాకుండా సమ్మర్ వచ్చినప్పుడల్లా ఇంకా వాటర్ ట్యాంకర్ లేపించిన ప్రతిసారి ఎక్స్ట్రా పేమెంట్ తీసుకుంటున్నారు. అంటే ఆల్మోస్ట్ 4 to 5 months వరకు అయితే ట్యాంకర్స్ అయితే వేపిస్తారనమాట. అంటే రైనీ సీజన్ స్టార్ట్ అయినా సరే వాటర్ ట్యాంకర్లు అయితే వస్తున్నాయి, మనీ అయితే పే చేయండి అని అంటారు. అట్లా అని చెప్పేసి నాన్ స్టాప్గా వాటర్ అయితే ఉండవన్నమాట. డైలీ 3 times ఉంటుంది. అంటే మనం ఎక్స్ట్రా మనీ పే చేసినా సరే మనము వాళ్ళు పెట్టే కండిషన్స్కి అయితే తగ్గినట్టుగా ఉండాలి. అదేంటో ఒక్కోసారి అనిపిస్తుంది సొంత ఇల్లు లేకపోతే ఇక ఇంతే ఉంటాయేమో కష్టాలని. నెక్స్ట్ 2 monthsలో అయితే మేమైతే ఇల్లు అయితే వెకేట్ చేద్దామని అనుకుంటున్నాము. కొంచెం వాటర్ ఎక్కువగా ఉండే ఇట్లా వాటర్ ఇష్యూ లేని లొకేషన్స్ అయితే చూసుకోవాలి. ఇంకా మాకైతే మెయిన్ రోడ్కి దగ్గరగా అంటే అన్ని షాప్స్కి అవైలబుల్లో ఉండే లొకేషన్స్ అయితే దొరకాలని కోరుకుంటున్నాను. ఇంకా షిఫ్టింగ్ పనులు కూడా స్టార్ట్ చేయాలి. ఇంకా రూమ్ అయితే దొరకలేదు. రూమ్ దొరికితే అయితే షిఫ్టింగ్ పనులు అయితే స్టార్ట్ చేయాలి. ఇంత రెంట్లు పెట్టి ఉంటున్నా సరే మనము ఓనర్స్కి ఎలాంటి రూల్స్ పెడితే అలాంటి రూల్స్కి అయితే అగ్రి అయ్యి ఉండాలన్నమాట. అంటే ఇక రెంట్గా ఉండే వాళ్ళంటే ఇక వర్కర్స్తో సమానమేమో. అంటే ఎట్లాగో మనం జాబ్ చేస్తున్నప్పుడు ఆఫీస్లో మేనేజర్స్ వీళ్ళ హెడ్స్ ఏం చెప్తే అలా అయితే అనుకుంటూ పని చేయాలో అలాగని ఇక్కడ కూడా సేమ్ అన్నమాట. అంటే మనం ఆపోజిట్లో ఇలా బట్టలు ఫ్లోల్ చేసుకునే లోపు అయితే కర్రీ అయితే మగ్గిపోయింది. ఇక ఇలాగ చేస్తేనే మా బాబుకి ఇష్టం అనమాట. ఫ్రై ఇలా ఉండాలి. మా హస్బెండ్కి ఏమో ఫ్రైలు చేసి నచ్చవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్. కానీ ఇక వాళ్ళకి తగ్గినట్టుగానే మనం చేయాలి కదా. తర్వాత అయితే నేను పచ్చిపులుసు అయితే ఇలా పెట్టేసుకున్నాను. అంటే ఫ్రై చేసిన ప్రతిసారి పచ్చిపులుసు లేకపోతే టమాటా చారు అట్లాంటివి అయితే చేస్తానన్నమాట. ఎందుకంటే డ్రైగా ఉంటుంది కదా ఫ్రై అంటే. అలాంటప్పుడు మనం ఇట్లా చారు లాంటివి తింటే ఈజీగా డైజెస్ట్ అవుతాయి అన్నమాట. ఈరోజైతే డిన్నర్ ఇది. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చినట్టే ఉంటుంది.